ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం చాణుక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. 3 దినాలు ఈ కుటుంబమే సహకరించారు. రేపటి నుండి మాసము అంతము వరకు సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించాలని మీరు ప్రార్థించండి. గత మాసం కొంత షార్టేజ్ వచ్చింది, దానిని పూరించాము. మరలా ఈ మాసం కూడా 8 దినాలలో 3 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. దయతో ప్రార్థించండి. భారత మిషన్ పొలములు సువార్త ఉద్యమ పరిచర్య మీరు ప్రార్థిస్తున్నారని నేను భావిస్తున్నాను. పంజాబ్ రాష్ట్రము భారతదేశములో అత్యధికమైన బలమైనటువంటి జనాంగము కలిగినటువంటి రాష్ట్రం. దీని జనాభా సంఖ్య 2,77,4,236. 2,77,00,000కు క్రైస్తవుల సంఖ్య 2,92,800. కేవలం 2,92,800 క్రైస్తవులు. ఇక్కడ అమృత్సర్ మిషన్ కేంద్రంగా శామ్యూల్ మసీహ్ పనిచేస్తున్నారు. యవనస్తుడు, చక్కటి పరిచర్య చేస్తున్నాడు. అనేక మంది ప్రభువులోనికి వస్తున్నారు. శుభ పరిమాణం. పంజాబ్ విస్తీర్ణత 19,445 స్క్వేర్ మైల్స్, 19 నగరాలు పట్టణాలు, 12,673 గ్రామాలు, 7 ప్రధాన భాషలు, 130 గిరిజన జాతులు, 39 షెడ్యూల్ కులాలు, 39 షెడ్యూల్ కులములు, 5 ప్రధాన మతాలు. పంజాబ్ రాష్ట్రం రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చాణుక్యపురి కాలనీ నివాసితులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులు కావలను ప్రభు, పంపండి. నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబాన్ని ఆశీర్వదించండి. పంజాబ్ రాష్ట్రంలో 12,000కు పైగా గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామములోని ప్రజలు రక్షించబడాలి. కృపచూపమని అడుగుతున్నాం. మా పాదము అక్కడ ఉంచాం, ఆశీర్వాదంగా చేయమని అడుగుతున్నాము. ప్రభు, భారత మిషన్ పొలములు పరిచర్యలో ప్రతి క్రైస్తవుడు భాగస్థుడగుటకు కృప చూపండి. నేటి వాక్య ధ్యానము ఇశ్రాయేలీయులకు బుద్ధి కలుగునట్లు మీరు చెప్పిన మాటలు నేటి మా శ్రోతలను తమ జీవితములను మార్చుకున్నటకు ఉపకరించున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాము. మీ దివ్య హస్తాలకు మమ్మను సమర్పిస్తున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడే వారిని అసహ్యించుకొందురు. ఏమిటి ఈ ప్రజలు, వారి స్వభావం? ఎటువంటి హేయమైనటువంటి ప్రవృత్తిలో ఉన్నారండి ఇశ్రాయేలీయులు? గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పేవారు ఎవరు? గ్రామ పెద్దలు.
ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి గవిని అని ఉంటుంది. అంటే డోర్, ఎంట్రన్స్ డోర్ ఆఫ్ ద టౌన్. పట్టణ గవిని అంటారు దాన్ని. ఆ గుమ్మం దగ్గర ఎవరు కూర్చుంటారో తెలుసా? పెద్దలు కూర్చుంటారు. నగర గ్రామ పెద్దలు కూర్చుంటారు. వారు బుద్ధి చెబుతూ ఉంటారు. మనకు కూడా ఈ పెద్దల సంస్కృతి ఉన్నది. మనకి ఇప్పటికీ కుల పెద్దలు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, కుటుంబ పెద్దలు ఉన్నారు. ఏమిటి వీరి యొక్క బాధ్యత? హెచ్చరిక చేయుట, బుద్ధి చెప్పుట. దే వోంట్ జడ్జ్ ద పీపుల్, బట్ దే కరెక్ట్ ద పీపుల్. వారు తీర్పు తీర్చరు కానీ సరిచేస్తుంటారు. ఇప్పటి కోర్టులు కూడా సెటిల్ అవుట్ సైడ్, కోర్టు వెలుపట సమస్యలు పరిష్కరించుకోమంటుంది. ఎట్లా? పెద్దలే. చూడండి, గతంలో పోలీసు వారితో కలిసి సమస్యలను పరిష్కరించడానికి కొన్ని స్నేహ బృందాలను ఏర్పాటు చేసేవారు. అట్లాంటి స్నేహ బృందాల్లో గ్రామములో లేదా వీధులలో పెద్ద మనుషులను చోటు కల్పించేవారు. వారి మాటకు విలువ ఉంటుంది సమాజంలో, అందుకే వారిని పైకి పెట్టుకునేవారు. అట్లాంటి వారిని ఏం చేస్తున్నారట? పగబడుతున్నారట. ఎప్పుడైనా మీకు ఇట్లాంటి అనుభవం ఉన్నదా? బుద్ధి చెప్పిన చోట బుద్ధి చెప్పబడిన వాడు పగబట్టే అనుభవం. ఇదొక బిటర్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్. నేను దీన్ని చూసా నా వ్యక్తిగత జీవితంలో. ఒక క్రైస్తవుడి నుంచే నేను ఇది ఎదుర్కొన్నాను. సోదరుడా, సోదరి, మనస్తత్వము చెడిపోయినప్పుడు, మనసు పాడైపోయినప్పుడు, పాపము హృదయమును రూల్ చేస్తున్నప్పుడు బుద్ధి చెప్పు వాణ్ణి ఆహ్వానించని దౌర్భాగ్యత ఏర్పడుతుంది. నీతిమంతుని గద్దింపు తైలాభిషేకంతో పోల్చాడు. నీతిమంతుడు గద్దించటం మనకు ఆశీర్వాదం. కానీ ఎవరు దానిని మనసున పెడతారు? మనసున పెట్టేవారు ఒకప్పుడు ఇశ్రాయేలీయులు. కానీ తరువాత భ్రష్టత్వం సంభవించి అంతరంగంలో బుద్ధి చెప్పిన వారి మీద పగబడుతున్నారు. నేటికి ఇట్లాంటి దౌర్భాగ్య స్థితి కొందరి జీవితాల్లో లేకపోలేదు. తదుపరి మాట, యథార్థంగా మాట్లాడే వారిని అసహించుకుంటారు. దే అబ్హోర్ హిమ్ హూ స్పీక్స్ ద ట్రూత్. అబ్హోర్ హిమ్ అంటే యథార్థంగా మాట్లాడేవాడిని జనులు అసహ్యించుకుంటారు. అసహ్యించుకుంటే, అబ్హోర్ అంటే అసహ్యం. ఎందుకంటే అసహ్యం? యథార్థంగా మాట్లాడితే నీకు అసహ్యం పుడుతుందా? సత్యవాది లోక విరోధి అని ఒక సామెత ఉంది. వాస్తవమే, నిజం మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ క్రైస్తవుడు అలా కోపగించుకోకూడదు. దేవుని బిడ్డ తన తప్పిదం ఎత్తి చూపించబడినప్పుడు తప్పిదాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టి ప్రభువును క్షమాపణ కోరుకోవాలి. ఇది విశ్వాసికి ఉన్నటువంటి సంస్కృతి. ఇవాళ ఉంటుందా నీలో ఇట్లాంటి మనస్సు? తిరుగుబాటు స్వభావం ఎక్కువ అవుతుంది దినదినానికి సమాజంలో. ఆనాడు కూడా ఇట్లాంటి దుస్థితి వచ్చినప్పుడే దేవుడు ఇజ్రాయేలు వారిని అష్షూరు చెరకు పంపించేసేసాడు. ఎందుకంటే వారికి శిక్ష తప్పదు. దైవ ఉగ్రతకు వారు నిలిచిన వారై ఉంటారని నేర్చుకుందాం. దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెడుతూ గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయటం వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. అపరాధములు విస్తారం, పాపములు ఘోరం మీవి. నాకు తెలుసు. ఏమిటనగా మీరు నీతిమంతులను బాధ పెడుతున్నారు,
పేదవారికి అన్యాయం చేస్తున్నారు. పేదలను అన్యాయం చేయుట, నీతిమంతులను బాధ పెట్టుట ఘోరమైన తప్పిదాలుగా దేవుడు ఎంచాడు. సోదరుడా సోదరి, జీవితం అంటే సాధారణం కాదు. ఎలాగోలా బ్రతికేస్తానంటే కుదరదు. దేవుని పిల్లలకు నియమం ఉంది, దేవుని పిల్లలకు క్రమం ఉన్నది, దేవుని పిల్లలు నీతిగా నడవాలి, దైవ విలువలను ప్రతిబింబించేటట్టుగా తమ జీవితాలు దిద్దుకోవాలి. అంతేగాని పేదలను అన్యాయానికి గురి చేయటం, నీతిమంతులను బాధలకు గురి చేయటం అది దైవ సంబంధమైన లక్షణం కానే కాదు. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకుంటూ మీరు వారిని అణగదొరుకుతారు. మలుపురాలతో మీరు ఇండ్లు కట్టుకొనినను మీరు దానిలో కాపురముండరు. రాళ్లతో కట్టిన ఇల్లు బలమైనది ఉంటుంది కదూ. మీరు మలిచిన రాళ్ళు అంటే చెక్కుడు రాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, కలెక్టరేట్, కోర్టు చూడండి, మలిచిన రాళ్ళు అవి. కార్ రాళ్ళు మలిచారు, వాటితోటి కట్టారు. అవి చాలా స్ట్రాంగ్, వందల సంవత్సరాల పాటు ఉంటాయి. వాటి యొక్క నివాస సమయం ఎక్కువ ఉంటుంది, వాటి యొక్క డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, మన్నిక సమయం ఎక్కువ ఉంటుంది. మామూలు ఇటుక గోడలు కట్టే కూడాను మలచబడిన రాళ్లతో కట్టే గోడలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, లాంగివిటీ కలిగి ఉంటాయి. మీరు అలా చేసుకున్నా కూడా మీరు వాటిల్లో ఉండలేరు అన్నాడు. దేశాన్నే వదిలి వెళ్లాల్సి వస్తే ఇంకెక్కడుంటారు? అవును, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటిన ఆ పండ్ల రసం మీరు తాగరు. వారు దేశాన్ని వదిలేస్తే ఇంకెక్కడ పండ్ల రసం తాగుతారు? తోటలు నాటారు, ఫలం వచ్చేటప్పటికీ వాళ్ళు దేశాన్ని వదిలబోతున్నారు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. 13వ వచనం గంభీరం. Therefore he who is prudent will keep silent in such a time, for it is an evil time. ఇది చెడు కాలము. కాలంలో మంచి చెడు ఉండదండి. మనుషులు చెడిపోయినారు, అందుకు కాలం చెడు కాలంగా చెప్పబడింది. కాలంలో చెడు ఏంటి, మంచి ఏమిటి? మంచి ఆదివారం, చెడు సోమవారం ఏం ఉండదు. సమయానికి మంచి చెడులతో ఏమున్నది? కానీ చెడు కాలము అనే దేనితో పోల్చారంటే మనుషులలో పర్సంటేజ్ ఆఫ్ గుడ్నెస్ తగ్గిపోయినప్పుడు, ఈవిల్ థాట్స్, మైండ్స్ పెరిగిపోతే దాన్ని చెడ్డ కాలం అంటారు. అంటే మనుషులు బింకాలాడి, మనుషులు ప్రేమ లేని వారై నిర్దయులుగా తయారయ్యి హింసించే, దూషించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు వారు నివసిస్తున్న కాలం చెడ్డ కాలంగానే పేర్కొంటారు. ఇది చరిత్రలో సత్యం. కనుక చెడ్డ కాలమున బుద్ధిమంతుడు నోరెత్తడు. నోరెత్తకూడదనేది కూడా వాక్యం చెప్పిందే. పందుల ఎదుట ముత్యాలను వేయవద్దు, అది మిమ్ములను చీల్చివేయునేమో. సొలొమోను గారి వ్యాఖ్యానం. పందుల ఎదుట ముత్యాలు వేయద్దు అన్నాడు, అవి చీల్చేస్తాయి. ముత్యాలు కదా, ముత్యాలంటే మాటలు. పందుల ఎదుట అన్నాడు, ఎందుకంటే వాటికి ఆ మాటల విలువ తెలియదు, అవి ఎదురుదాడి చేస్తాయి. అర్థమవుతుందా? కొందరు ఇట్లాంటి మూర్ఖులు ఉన్నారన్నమాట. చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఊరుకుంటాడు. బుద్ధిమంతుడు మాట్లాడు. బుద్ధిమంతుడు మాట్లాడకపోతే చెడ్డవాడు నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు. కనుక నాశనం కలిగేది చెడ్డవాడికే. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెతుక్కోండి. అలా మీరు చేస్తే మీరు అనుకునే చొప్పున దేవుడైన యెహోవా, సైన్యాలకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు. వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. మీరు చెడు విడిచి, కీడు విడిచి మీరు బ్రతకాలంటే మేలు వెతకండి, మేలు చేయండి. కీడు చేయొద్దండి. కీడు చేస్తే మీరు కీడు పొందుతారు. మేలు చేయండి, మేలు అనుభవిస్తారు. మేలు చేయటం మన చేతిలోనే ఉంది కదా, కీడు చేయటం మన చేతిలోనే ఉంది. మనం కీడు అసహించుకుందాం, కీడు చేయటం నిలిపేద్దాం.
కనుక ఎవడైనా కీడు చేసిన వాడికి మేలే చేద్దాం. మేలు చేస్తే కీడును జయించగలుగుతాం. సోదరుడా సోదరి, కీడు చేయుట మాని మేలు వెతుక్కోమన్నాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్సైల్, చెరకు వెళ్ళే సమయం వచ్చినప్పుడు ప్రవక్త హెచ్చరికిస్తున్నాడు, జాగ్రత్త, నీవు కీడు చేయటం మానే. కానీ విన్నారా, ఇశ్రాయేలీయులు కీడే చేశారు, చెరకుపోయారు. కీడును ద్వేషించి మేలును ప్రేమించు, గుమ్మములలో న్యాయము స్థిరపరచు, యెహోవా శేషించిన సంతతిలో నిన్ను కరుణిస్తాడు. దేవుడు కరుణించాలి అనగా మీరు మేలును ప్రేమించాలి, న్యాయాన్ని స్థిరపరచాలి. అప్పుడు ప్రభువు మీకు తోడుగా ఉండి మిమ్మలను విడిపిస్తాడన్నాడు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలనగా మనం మేలును ప్రేమించే వారంగా ఉండాలి, న్యాయాన్ని స్థిరపరిచే వారంగా ఉండాలి. న్యాయము మీకు ఇష్టమేనా? న్యాయాన్ని మనం ఇష్టపడాలి. దేవుడును సైన్యములకు అధిపతియును అయిన ప్రభువు యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే, నేను మీ మధ్య సంచరించబోతున్నాను గనక రాజమార్గములన్నింటిలో అంగలార్పు వినబడును, వీధులన్నింటిలో జనములు కూడి అయ్యో శ్రమాందురు. అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుస్తారు, రోదనము చేయు నేర్పుగల వారిని అంగలార్చుటకు పిలిపించుకుంటారు. ద్రాక్ష తోటల్లో రోదనం. చూస్తున్నారా? నేను సంచరించుదును గనుక. నిర్గమకాండంలో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు గడుపుతున్న చివరి రాత్రి అది, పస్కా పండుగ రాత్రి. సంచార దూత సంచారానికి వచ్చాడు ఆ రాత్రి. పస్కా బలిపశువు యొక్క రక్తము చెమర్చబడిన కమ్మీల మీద ఉంటేనే ఆ గుమ్మం దాటిపోయేవాడు, లేకపోతే మరణదూత సంహారం చేశాడు. ఐగుప్తు దేశములో ప్రతి ఇంట తొలిచూలు చనిపోయాడు, ఫరోతో సహా. పట్టణంలో ఎక్కడ చూచినా, ఏ ఇంట చూచినా శవం, ఏ ఇంట చూచినా ఏడ్పు కన్నీరు. ఇజ్రాయేలు దేశానికి ఇది తెలియని సత్యం కాదు. హిస్టారికల్లీ గ్రేటెస్ట్ ఈవెంట్, అన్ఫర్గెటబుల్ మూమెంట్. అటువంటి దాన్ని వాళ్ళు మర్చిపోయారు. అందుకే మరల జ్ఞాపకం చేస్తున్నాడు, వారు చెర నుండి వెలుపటికి వచ్చిన దినాన యెహోవా ఐగుప్తులో నడిచినట్లు మీరు చెరలోనికి పోయే దినాన యెహోవా మీ పట్టణంలో నడవబోతున్నాడు, జాగ్రత్త. సోదరుడా సోదరి, పాపాన్ని ప్రేమించినటువంటి వారికి కలిగేటువంటి దుస్థితి మీరు గుర్తుపట్టుకోవాలి. పాపాన్ని ప్రేమిస్తున్నారా? జాగ్రత్త, ప్రభు మీ జీవితాల్లో ఒక దినాన్ని సంచరిస్తే మీకు అంగలార్పు తప్ప మరేమీ మిగలదు. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకున్న వారలారా, మీకు శ్రమ. యెహోవా దినం వచ్చుట వల్ల మీకు ప్రయోజనం ఏమిటి? అది అంధకారం, అది వెలుగు కాదు. ఒకడు సింహమునొద్ద తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము కరిచినట్లు ఆ దినం ఉంటుంది. సింహము, ఎలుగుబంటి, పాము. సింహాన్ని తప్పించుకున్నాడు, ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటిని తప్పించుకొని ఇంటిలోకి వెళ్ళి గోడ మీద చెయ్యేస్తే అక్కడ పాము గరిసిందంట. అంటే అనేబుల్ టు ఎస్కేప్, తప్పించుకోలేడు, మరణమై తీరుతాడు. ఒక చోట తప్పించుకున్న, మరొక చోట తప్పించుకున్న, మరొక చోట, ఆఖరికి ఇంటిలోనికి వెళ్ళి గోడ మీద. అంటే నో సెక్యూరిటీ, నో ప్లేస్ ఆఫ్ సెక్యూరిటీ. భద్రత కలిగిన స్థలం నీకు లేదన్నాడు. సోదరుడా సోదరి, ఆశ్రయ స్థానమైన దేవుణ్ణి విడిచిపెడితే భౌతిక స్థలాలు నీకు భద్రతను ఇవ్వజాలవు. చాలామంది ఈ సత్యాన్ని గుర్తెరగలేకపోతున్నారు. మద్యపానం చేత మరణాన్ని ఆహ్వానిస్తున్నారు, ధూమపానం చేత మరణాన్ని సొంతం చేసుకుంటున్నారు, మత్తు పానీయాల చేత మరణానికి లోనవుతున్న వారు ఉన్నారు. దేవుణ్ణి వెతకాల్సిన సమయంలో వెతుకక మరణాన్ని వెతుక్కుంటున్న యువత ఈనాడు కనిపిస్తున్నారు. మీరు ఏదైతే మరణకారణమో దాని యందు అతిశయిస్తున్నారా? ఆలోచించండి. మీ శరీరమును పాడు చేయు దేనిని మీ యొద్ద ఉండనీయవద్దన్నాడు.
కానీ ఈనాడు యువత దేనికి అలవాటు పడుతున్నారు? ప్రజలు పాపము యొక్క చెరలోనికి పోతున్నారు. ప్రజలు అంధకారంలోకి వెళుతున్నారు. అక్కడ వెలుగు లేదు. పాపమున అంధకారం ఉన్నది, అచ్చట వెలుగు లేదు. ఆ చీకటిలోనికి ప్రవేశిస్తున్నారు. గమ్మత్తు కొరకు ప్రవేశిస్తున్నారు, కానీ అక్కడ అగ్నిగొండం ఉన్నది. ఇది చాలామంది గ్రహించలేకపోతున్నారు. చెడులో ఆనందిస్తూ, అతిశయిస్తూ, గర్విస్తూ నేనెంత గొప్పవాడినో కాబట్టి ఇతరులను ఇబ్బందుల పాలు చేసేస్తున్నాను అనుకుంటున్నాడు ఒక్కొక్కడు. కానీ రాబోతున్నటువంటి కాలం వారికి అంధకారంగా ఉండబోతోంది. యెహోవా దినం నిజముగా వెలుగై ఉండదు కదా? యెహోవా ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? వెలుగు ఏమాత్రము లేక కారు చీకటిగా ఆ దినం ఉండదా? మీ పండుగ దినాలు నేను అసహ్యిస్తున్నాను, వాటిని నీచింగించుకుంటున్నాను. మీ వ్రత దినాలు కలుగజేసిన వాసన నేను ఆగ్రాణింపనలను. నాకు దహన బలులు నైవేద్యాలు అర్పించిన నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులు మీరు అర్పించిన కొవ్విన పశువులను నేను చూడను. మీ పాటలతో నా యొద్ద నుండి తొలగనీయండి. మీ స్వరమండలము నాదనం వినుట నాకు మనస్సు లేదు. పైకి అన్యాయం చేస్తూ రిలీజియస్ యాక్టివిటీస్ కొమ్మరించేస్తున్నారు ఇశ్రాయేలీలు. ఈనాడు కూడా ఇట్లా ఉన్నారు చాలామంది. పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాడు, ఉదయం లేచి అందరిని తిడతాడు. ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం? ఆదివారం మందిరానికి వెళ్తాడు, సోమవారం నుండి ఇష్టం వచ్చిన చోట సంచరిస్తుంటాడు. ఏమిటి ప్రయోజనం? రిలీజియస్ ప్రాక్టీసెస్ చేత ఎవరిని నువ్వు మోసం చేస్తావు? నువ్వెవరిని మోసం చేయలేవు సోదరుడా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఒకవేళ ఈ రాత్రి ఇట్లాంటి వారు ఎవరైనా వాక్యం వింటుంటే నేను మనవి చేస్తున్నాను, హౌ కెన్ యూ ఎస్కేప్? ఎట్లా తప్పించుకుంటావు? పైకి భక్తి నటిస్తున్నావు, అంతరంగంలో పాపాన్ని నుంచి విడుదల లేదు నీకు. పాపము నుంచి విడుదల పొందకుండా భక్తి నటన ఎందుకు? ఇది ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే. దహన బలులు మీరు ఇస్తే నాకు వద్దన్నాడు, క్రొవ్విన మాంసం నాకు అక్కర్లేదన్నాడు, నీ అర్పణలు నువ్వు ఉంచుకో నాకు అవసరం లేదన్నాడు. మీ స్వరమండలాలు తీసుకొని మీరు చేస్తున్న గానాలు నాకు అక్కర్లేదన్నాడు. ఇశ్రాయేలీయులు మందిరానికి వెళ్ళి తెగ పాటలు పాడేస్తున్నారు. ఎవరికి కావాలి ఆ పాటలు? మార్పు లేని వారి పాటలు. హృదయంలో మార్పు లేకుండా నీ గానం ఎవరికి కావాలి? అర్థమవుతుందా? ఈనాడు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, నీ గానపు వేషంతో దేవుడు మోసపోడు, నువ్వే మోసపోతున్నావు. ఎంత అద్భుతంగా గానం జరుగుతుందండి, ఎంత అద్భుతమైనటువంటి గాన పరిచర్య అక్కడ అనుకుంటున్నారా? అది దేవునికి ఇష్టమైన స్థలమేనా? అచ్చట దేవుడు ఆఘ్రాణించదగినటువంటి పరిశుద్ధత, పారదర్శకత, పవిత్రత అక్కడ ఉన్నదా? అది లేకుండా చేసిన ఇశ్రాయేలీయులను మన ముందుంచి గద్దిస్తున్నాడు. నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనివ్వండి, గొప్ప ప్రవాహం వల్లే నీతిని ప్రవహించనీయండి. నీతి న్యాయాలు ఆయన యొక్క సింహాసనానికి ఆధారాలండి, వాటిని ప్రవహించనిమ్మంటున్నాడు. అవును, న్యాయము నీతి ఈ రెండు కూడా మన జీవితాల్లో ప్రధాన ఆధారాలు కావాలి. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరాలు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించారా? ప్రశ్న దేవుడు సూటిగా అడుగుతున్నాడు. ఇప్పుడు బలులు తెస్తున్నారే, మీరు అరణ్య యాత్రలో నాకు బలులు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. వారు ఒక రాజ్యంగా ఏర్పడిన తరువాత, సంపద వారికి కలిగిన తరువాత వారు బలులు తీసుకురావటం ప్రారంభించారు, అర్పణలు తేవటం ప్రారంభించారు. మరి అర్పణలు తీసుకొచ్చినప్పుడే మిమ్మల్ని నడిపించానా నేను? అరణ్యయాత్రలో మిమ్మల్ని 40 సంవత్సరాలు నడిపించినప్పుడు ఏ అర్పణలు తెచ్చారు నాకు? మీరు ఏ అర్పణ తేలేదు కదా. మీరు మీ దేవత అయిన మొలకు గుడారాన్ని, మీరు పెట్టుకున్న విగ్రహాలు పీఠాలను మీరు మోసుకొని వచ్చారు కదా. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలకి మిమ్మల్ని చెరగొనబోతాను. సిరియన్స్ యొక్క దమస్కు పట్టణం దాటి మిమ్మల్ని చెరగొడతాను అని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయనకు ఒక పేరున్నది ఏమిటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా.
and I will send you into exile beyond the Damascus, says the Lord, whose name is the God of hosts. సైన్యాలకు అధిపతి యొక్క యెహోవా మాట్లాడుతున్నాడు. ఆయన పేరే అది. ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన పాపముపై యుద్ధం చేస్తాడు. పాపాన్ని ఆశ్రయించి చెడు బ్రతుకులు బ్రతుకుతున్న వారిపై యుద్ధం చేస్తాడు. నీతిమంతులు భయపడక్కర్లేదు. నీతిమంతునికి బెదిరింపులు వచ్చినప్పుడు భయపడక్కర్లేదు. నీతిమంతునికి ఆశ్రయం ఉన్నదండి. నీతిమంతునికి ఆశ్రయం లేకపోతే ఈ లోకంలో ఏమైపోవాలి దేవుని పిల్లలు? కనుక ఆ 5వ అధ్యాయం అంతా కూడాను హెచ్చరికలు 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 ఇస్తున్నాడు. హెచ్చరికను నీవెలా స్వీకరిస్తున్నావు? హౌ యు రిసీవ్ ద రెబ్యూక్? గద్దింపు నీకు వస్తున్నప్పుడు ఎట్లా భావిస్తున్నావు? సహోదరి, నీ ప్రవర్తన మారాలి అని ఎవరైనా చెబుతున్నారా? సహోదరుడా, నీ ప్రవర్తన మార్చుకొని ఎవరైనా చెబుతున్నారా? అలా చెబుతున్న వారు నీకు ఉండటం క్షేమం. నిన్ను గద్దిస్తున్న నీతిమంతులు ఉండటం నీకు క్షేమం. వారి మీద పగబడుతున్నావా? వారిని తిరస్కరిస్తున్నావా? స్వకీయ నాశనానికి నీవే పునాది వేసుకుంటున్నావు. ఇశ్రాయేలీయులకు ఎటువంటి చక్కటి మాటల చేత దేవుడు హెచ్చరికలు చేశాడు విన్నారా? ఎన్ని మార్లు గద్దించినా మాట విననొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణమైపోతాడన్నాడు. హఠాత్తు మరణం నీకు వస్తుంది, జాగ్రత్త. పాపాన్ని ప్రేమించేవారు దాని ఫలితాన్ని అనుభవిస్తారు. కనుక పాపాన్ని విడిచి ప్రభువు దగ్గరికి రమ్మనే పిలుపు సువార్త చెబుతోంది. యేసునంత నీకు విమోచన. నీ పాప స్వభావం విరగొట్టబట్టానికి ఒక అవకాశం ప్రభు దగ్గర ఉంది. రమ్మని మనవి చేస్తున్నాం. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందించినటువంటి కుటుంబము ఏలూరు చాణుక్యపురి కాలనీ నివాసితులు గత 3 దినములుగా ఎపిసోడ్ సహకారం ఇచ్చారు. ఈ మాసంలో వీరొక్కరే పంపారు. రేపటి నుండి మాసము అంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. భారత మిషన్ పొలముల పరిచర్య కొరకు నేను అనుదినం కొద్ది నిమిషాలు సమయం తీసుకొని చెబుతున్నాను. పంజాబ్ రాష్ట్రం గురించి మీ ముందు ఉంచాను. పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 6768 గ్రామాలు సువార్థీకరణ చేయబడినట్లుగా ప్రార్థన చేద్దాం. బిగ్ డయాసిస్ పక్షంగా శామ్యుల్ మసీహ్ అమృత్సర్లో ఉండి సేవ చేస్తున్నాడు. యవనస్తుడు. వీరి కుటుంబం కొరకును ప్రార్థింప మనవి చేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. పాపాన్ని ఖండిస్తున్న కార్యక్రమం యేసే పరిష్కారం. హృదయాలను దిద్దుబాటు చేస్తున్న కార్యక్రమం ప్రభు. ఇది కొనసాగుటకు నిధులు కావాలి ప్రభు, పంపండి. భారతదేశం నశించిపోకూడదు. మేము నశించినా నశించదము, మా దేశము నశించరాదు. ఎస్తేరు గ్రంథంలోని వాక్య జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను నశించినా నశించదను, మీరు నా నిమిత్తము ప్రార్థించమంది. అలాగనే మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. దేశము నశించకుండా సువార్త ద్వారా గొప్ప కార్యము జరిగించమని, సువార్త ఉద్యమం ద్వారా ఆధ్యాత్మిక విప్లవం, దేశములో ఆధ్యాత్మిక ఉజ్జీవం దయచేయమని, అలాగే ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దీనదాసుడు కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.